హాయ్ గైస్, ఎలా ఉన్నారు? వెల్కమ్ బ్యాక్ టు అవర్ మూవీ రివ్యూ తెలుగు అఫీషియల్ ఛానల్. ఈరోజు రివ్యూ వచ్చేసి కన్నప్ప. అండ్ మూవీ ఎలా ఉందంటే నాకైతే నచ్చలేదు భయ్య. లాస్ట్ ఒక 20 మినిట్స్ అవుతా మిగతా అంత మూవీలో అయితే ఏం లేదనిపించింది నాకైతే. అండ్ స్టోరీకి వచ్చేస్తే ఒక నాస్తికుడు శివుడు భక్తుడు ఎలా అయ్యారనేది స్టోరీ లైన్. ఇది పాత రోజు నుంచి నేను చూస్తుంది. లైక్ ఎగ్జాంపుల్ నేనైతే భక్తి కన్నప్ప మూవీ అయితే చూశాను. అండ్ మీరు ఎవరైనా చూసుంటే కామెంట్ చేయండి. అండ్ మీ ఇంత వచ్చే స్టోరీ లింక్ వచ్చేస్తే అది ప్రజెంటేషన్ అయితే అంత ఏం నాకు నచ్చలేదు భయ్య. మీరు చూసుంటారో లేదో యూట్యూబ్లో కామిక్ బుక్ రిలీజ్ చేశారు. ఇవి ఏదో అనుకుంటా ఎంటర్టైన్మెంట్ ఛానల్లో. అది చాలా బాగా అనిపించింది. దానికి దీనికి తేడా ఏంటంటే కంటెంట్ మర్చిపోయారు భయ్య. ఫస్ట్ హాఫ్ అంతా అసలు ఎటు వెళ్ళిపోతుందో తెలియదు. మధ్యలో ఏమో అసలు హీరోయిన్ ఎందుకు వస్తుందో లేదో అసలు మధ్యలో ఆ రొమాన్స్ ఏంటో నాకు ఇప్పటికీ అర్థం కావట్లేదు. ఆ స్టోరీ ఏంటో అర్థం కావట్లేదు. అసలు వీళ్ళు తీస్తుంది లైక్ దేవుడు లైక్ డివోషనల్ సినిమానా మరి ఏంటో అర్థం కావట్లేదు అనిపించింది నాకైతే. అండ్ సెకండ్ హాఫ్కి వచ్చేస్తే అసలు లాస్ట్ ఒక 20 or 30 మినిట్స్ తప్ప ఆ మూవీ అంతకేమీ నచ్చలేదు నాకైతే. ఎస్పెషల్లీ మీకు చెప్పాలంటే ఈ సినిమా చాలా బాగా వచ్చేది. లైక్ ఒక 2 hours పెట్టుకుంటే రన్ టైం చాలా బాగుండేది. బట్ ఇదే బిగ్గెస్ట్ మైనస్ అయిపోయింది ఈ మూవీకి. 3 hours 2 minutes పెడితే ఎవరు చూస్తారు భయ్య? ఓకే చూస్తారంటే లైక్ కంటెంట్ ఉంటే ప్రాబ్లమే లేదు. బట్ కంటెంట్ లేని మీరు లాగి తీసి చేస్తామంటే ఎలా భయ్య? నాకు అర్థం కావట్లేదు. మంచిగా రైట్గా బాగానే తీసుకున్నారు, ఓకే ప్రాబ్లం లేదు. బట్ ప్రజెంటేషన్ విజయం దగ్గర ఫీల్ అయ్యారు నాకైతే అనిపించింది. యాక్టర్ పర్ఫార్మెన్స్కి వచ్చారా ఉండే దాంట్లో అంటే వాళ్ళకి ఇచ్చిన రోల్లో వాళ్ళు బాగానే చేసుకున్నారు, ఓకే అది ప్రాబ్లం అయితే వాళ్ళది కాదు. బట్ రైటర్ది అంటావా? రైటర్ పక్క అంటావా? ఇంకోటి బిగ్గెస్ట్ నెగిటివ్ ఇంకోటి ఆ విజువల్స్ ఏంటి పోయి అసలు ఏం అర్థం కావట్లేదు నాకు అసలు. లైక్ రియల్ లొకేషన్లో తీసినా బాగుండి అనిపించింది నాకైతే. ఏం చేస్తామా తప్పదు అనిపించింది నాకైతే. అండ్ బ్యాక్గ్రౌండ్స్ కూడా అయితే అక్కడక్కడైతే ఓకే అనిపించింది. లాస్ట్ అయితే మంచి అదే లైక్ శ్రీ విష్ణు గారు అయితే లాస్ట్ అయితే బాగా అనిపించింది నాకైతే. ఆ 20 మినిట్స్ తర్వాత ఆ మూవీ అయితే నాకేం నచ్చలేదు. అండ్ డైరెక్టర్ కూడా అయితే నాకు తెలిసిందే లైక్ మహాభారతం, తెనాలి రామకృష్ణ లైక్ టెలివిజన్లో తీశారు, ఓకే తనైతే. ఇలాంటి మూవీ రిలేటెడ్ కంటెంట్స్ కోసం మా ఛానల్ లైక్ అండ్ షేర్ సబ్స్క్రైబ్ చేసుకుని థ్యాంక్ యూ ఫర్ ద వాచింగ్. జై హింద్.